D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని ఎన్నో రోజుల కలని రైల్వే జోన్ని మరి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వంది నారా చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ 2 సంవత్సరాలలో ఎన్నడూ జరగనది ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రజలు ఆశించి ప్రజల కోసం సైక్రమంగా ఉండాలని ప్రజల ఆలోచనకి అనుకూలంగా పనిచేసే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. గతంలో రైల్వే జోన్ కావాలని ఆనాడు 2019 ముందుగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెడితే తిరిగి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తానే దాని ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రైల్వే జోన్ రాకూడదని ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అడ్డుకొని తీవ్ర అన్యాయం కలిగిస్తే తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే నరేంద్ర మోదీని మరి యువగలం వ్యవస్థాపకుడు మరి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు ఇది కూడా సాధించాం. ఈ రైల్వే జోన్ అనేది ప్రజలకి ఈ యొక్క మరి చాలా అవసరమైంది అని కూడా పట్టుబట్టి నిన్నటి రోజున మరి రైల్వే జోన్ కూడా కూటమి ప్రభుత్వం సాధిస్తే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మూకలు దాని కూడా మేమే తెచ్చినామని చెప్పుకునే పరిస్థితిలో మరి ఈరోజు దిగజారి మాట్లాడుతుంటే బాధాకరం. అది ఒకటే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని ఒక సంకల్పంతో, ఒక ముందు చూపుతో, ఒక లెజెండ్ లీడర్గా, ఒక పేరు ప్రగతిగా ఈ రాష్ట్రానికి ఉండాలా, ఈ రాష్ట్రాన్ని దశలవిడిగా మరి అభివృద్ధి చేయాలని ఒక ముందుకు పోతున్న ఒక నాయకుడు, ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు గొడ్డలి పార్టీ మాట్లాడుతున్నది వాళ్ళకి ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఉండకూడదని మరి ఈరోజు పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ కూడా బెదిరించి భయపెట్టించి మేము మాకుగానే దానికే ఈరోజు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాకూడదని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి అడ్డుకుంటున్నాడు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అమరావతిలో పెట్టి మంచి మంచి పరిశ్రమలు కానీ మరి బ్యాంకులు కానీ అదే రకంగా మరి ఐఐటి మరి సమస్యలు కూడా వచ్చి పెట్టడానికి వస్తూ ఉంటే వాళ్ళకి బెదిరింపు కాళ్ళు, వాళ్ళకి లెటర్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ అమరావతిలో ఉండకూడదనే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళ నీచు బుద్ధితో వాళ్ళ యొక్క అరాచకాలతో ఈ రోజు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ని మరి అభివృద్ధి చెందకుంటున్న ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ మాట్లాడుతున్నదంటే వాళ్ళ పార్టీకి పరాకాష్టాన్ని కూడా మీడియా తరఫున తెలియజేస్తారు. రెండోది, ఈరోజు రాయలసీమలో రతనాలసీమగా మారుస్తున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. యువతికి పెద్దపీట వేస్తున్న యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు గారు. మరి చూశాం గతంలో మహానాడు ఈ మే అంటేనే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గుర్తుకొస్తాడు. ఎందుకంటే 29వ తారీఖు ఆయన మరి జన్మించినాడు కాబట్టి, ఆయన పుట్టినరోజు కాబట్టి అదే రోజుల్లో మహానాడు పెట్టుకొని కడపలో ఎప్పుడు కనీని రీతిలో చరిత్ర తిరగరాసి మరి పులివేందల కోటని బద్దలు కొట్టిన ఘనత ఆనాడు మహానాడు పెట్టి కడపలో సృష్టికర్త. మరి ఎవరి పేరు చెప్తే వైఎస్ఆర్ పార్టీ గుండెల్లో రైలు వరకు తెచ్చే వ్యక్తి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కూడా తెలియజేస్తున్నా. అదే భాగంగా నెల్లూరు అంటే కూడా వైఎస్ఆర్ పార్టీ కింద ముందుగా కంచికోట ఆ వైపు నెల్లూరులో కూడా అక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి అనేక రకాలుగా ఏదింపులు చేస్తే అక్రమం కేసులు బరాయిస్తే
వాళ్ళంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చి అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా మొత్తం అంతా అక్కడ సునామీగా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా అయిందని కూడా అదే ఇక్కడ ఈరోజు మహానాడు కూడా పెడుతున్నారంటే అది ఒక కమిట్మెంట్. ఎప్పుడైతే ప్రజలకి ఇచ్చిన మాట, కార్యకర్తలకు ఇచ్చిన మాట, నాయకులకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. నెల్లూరు ప్రజానికులు, నెల్లూరు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అక్కడున్న మంత్రివర్యులంతా కూడా మా నెల్లూరులో మహానాడు జరపాలి, ఆ పండగను ఇక్కడనే జరపాలి అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రేపు 27, 29 మహానాడు ఒక కురుక్షేత్రం జరుగుతున్నది. అక్కడ ధర్మం మరి ఒక తెలుగు పండగ, తెలుగుదేశం పండగ మరి నెల్లూరు జిల్లాలో జరుపుకుంటామని కూడా మీ మీడియా ద్వారా పత్రిక ద్వారా ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మేము 2 ఏళ్ళకు ఒక్కసారి పార్టీ ఆనాడు 82లో పార్టీ స్థాపించి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఏదైతే ఆనాడు అజెండాతో పార్టీ స్థాపించి ఆనాడు సిద్ధాంతాలు కలిగిన పార్టీ, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ రోజు పార్టీ స్థాపించిన నుంచి ప్రతి సంవత్సరం మహానాడు పెట్టు, మహానాడు ముందుగా 2 ఏళ్ళ ముందుగా సభ్యత్వం నమోదు చేస్తూ తిరిగి గ్రామ కమిటీ, మండల కమిటీ, నిజవర్గం కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఎన్నుకునే ఒక్క క్రమశిక్షణ కలిగిన పార్టీ, సిద్ధాంతాలు కలిగిన పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే సందర్భంగా కమిటీలు ఎన్నుకున్న తర్వాత మహానాడు పెట్టి ఆ మహానాడు ద్వారా మనం చేసిన కార్యక్రమంలో ఆ సంవత్సరంలో ఏమేం చేశాం, ఇంకా జరగబోయేటి ఏమేం జరగాలని అక్కడ తీర్మానాలు పెట్టిన తీర్మానం చేసే చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీ అని శాశ్వత అధ్యక్షుడంట. చరిత్రలో ఎక్కడ ఇవ్వలేదు, ఎప్పుడు చూడలేదు. 29 రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా సింగపూర్, మలేషియా, మరి జపాను పోతే ఇటువంటి దేశాలలో కూడా దుబాయ్లో కూడా శాశ్వత అధ్యక్షుడు ఎక్కడా ఎన్నుకోలేదు. ఒక గొడ్డల పార్టీ, ఒక గొడ్డల పోటు గుండెపోటుగా మార్చిన పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా నియమించుకోవటం ఆ పార్టీ ఇలువలు లేని పార్టీ కాబట్టి, ఆ పార్టీకి సిద్ధాంతాలు లేవు కాబట్టి ఆ విధంగా ఎన్నుకుంటారు కాబట్టి ఆ పార్టీలో నడవడికలు కరెక్ట్గా ఉంటాయి, ఆ పార్టీ చేసే విధానాలు కరెక్ట్గా ఉంటాయి. ఏ పార్టీ అయితే ఎప్పుడైతే ప్రజలకు కట్టుబడి ప్రజలకు అనుసంధానంగా ప్రజలకు అనుసరించి పనిచేసే పార్టీలో శాశ్వతంగా రాజకీయాలు ఉంటాయని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. కట్టిన భవనాలు కూల్చడం కాదు, మరి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకి కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టేది కాదు. శాశ్వతంగా పార్టీ ఉన్నదంటే ఎప్పుడైతే నిర్మాణాలు, ఇటు అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు భయపడి పనిచేసేది శాశ్వత రాజకీయ పార్టీలని కూడా తెలియజేస్తూ ఆ పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఈరోజు సంక్షేమానికి కానీ, అభివృద్ధి కానీ, అమరావతి పూర్తి చేయడం కానీ, పోలవరం పూర్తి చేయడం కానీ, మరి అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు పరిశ్రమలు పెట్టి ఆ జిల్లాలో ఉపాధి కల్పించడం కానీ, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, విశాఖపట్నంలో మరి ఉక్కు ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమలు కానీ, అదేవిధంగా ఓడపేరు కూడా మరి కర్నూలు జిల్లాలో అట్ట పోతే ఎన్నో సంస్థలు, ఎయిర్పోర్ట్లు కానీ, అక్కడ డ్రోన్ కెమెరాలు కానీ ఇటువంటి సంస్థలంతా అక్కడ తెచ్చి అనంతపురం జిల్లాలో ఎడారి ప్రాంతంలో కియా మోటార్ కంపెనీ తెచ్చిన చరిత్ర కలిగిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. వీళ్ళు ఏం చేస్తారు? పిచ్చోళ్ళు పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేసి ఆ కియా నేనే తెచ్చాను, అప్పుడు పోలవరానికి మేమే చెప్పాము, మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్కి మేమే చెప్పాము, మరి ఇక్కడ తిరుపతిలో ఎయిర్పోర్ట్ కూడా మేమే, మరి ప్రపంచ దేశాలకు కూడా నేషనల్ ఎయిర్పోర్ట్ అని మేమే చెప్పినామని కూడా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తారు. కాబట్టి ఇట్లా వ్యాఖ్యలు చేస్తే ప్రజలే మీకు సరైన బుద్ధి చెప్తారని కూడా మీడియా తెలియజేస్తూ ఇక్కడ ఈ జిల్లాలో వడ్డెర సామాజిక వర్గం కూడా మరి ఈరోజు బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే వడ్డర్లు అంటే తెలుగుదేశం పార్టీ అని ఈరోజు అందరూ కూడా పనిచేస్తున్నారు. మరి పార్టీలకు అతీతంగా మేమందరూ కూడా పనిచేస్తున్నాం. ఇట పార్టీ ఇట సంఘం రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మరి ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిగా వడ్డర్లకి పార్టీలో గతంలో 3 ఇస్తే ఇప్పుడు 5 మందికి అవకాశం ఇచ్చారు స్టేట్ కమిటీలో. నందుగడ పార్టీ నేను చేసే కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని
కార్యదర్శి ఉన్న పదవిని నాకు ప్రమోహించి కార్యనిర్వాహక కార్యదర్శిగా మరి గుర్తింపించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మిగతాగా 5 మంది కూడా కార్యదర్శులుగా ఇచ్చి మరి ఒడ్డర్ల కూడా పార్టీలో ఉన్నత స్థాయి పదవులు కేటాయించిన నాయకుడు ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు అదే కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఒడ్డర్లకు పెద్దపీట వేస్తానని చెప్పారు. పార్టీలు ఇంకా బీసీసీలు కానీ, టీఈటీసీ కానీ, తెలుగు మహిళ కానీ, తెలుగు యువత కానీ, లీగల్ సెల్ కానీ అనేక రకాలుగా ఇంకా రైతు కమిటీలు ఇటువంటి ఎన్నికలు ఉన్నాయి. ఐట్లలో కూడా ఒడ్డర్లకి సరైన గుర్తింపు ఇచ్చి వాళ్ళక్కడ ఉన్నత స్థాయి పదవులు కట్టబెడతానని చెప్పిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో కూడా చిత్తూరు జిల్లాలో మరి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి మాజీ కేంద్ర మంత్రివర్యులు ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్షురాలు మరి పనబాక లక్ష్మమ్మ కానీ, మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సుగుణమ్మ మరి చైర్మన్ కానీ, అదేవిధంగా మరి చంద్రగిరి ఎమ్మెల్యే మరి అదేవిధంగా పులిపత్తి నాని కానీ, కాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానీ మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఓటర్లకు కూడా మంచి అవకాశం ఇస్తానని, వాళ్ళకు కూడా ప్రాధాన్యత కల్పిస్తానని, అదేవిధంగా ఓటర్లు ఓవర్లో పెట్టుకో విగ్రహానికి కూడా మేము కూడా మీకు అన్ని రకాలుగా అవకాశం కల్పిస్తానని, అదేవిధంగా ఓటర్లకు భవనం కట్టుకునేదానికి కూడా మేము కూడా మీకు కృషి చేస్తాం. ఇప్పుడే మరి కలెక్టర్ని కూడా కలవడానికి పోతామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మరి ఈ జిల్లాలో ఉండే వాళ్ళకు కూడా మా సంఘం తరఫున కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీలో మరి ఉన్నత పదవులు ఉన్న శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, మిగతా కార్పొరేషన్ చైర్మన్లకు, మిగతా కార్పొరేషన్ డైరెక్టర్లకు కానీ వాళ్ళకు ప్రత్యేకంగా మా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. మరి మీడియా సోదరులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.